ఈరోజు ఈ బుక్ గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తా. ఇది ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ద సీక్రెట్ బుక్. రొండా బయన్ అమ్మాయి ఈ బుక్ రాయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ బుక్ ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎవరితో అయితే ఎక్కువ స్పెండ్ చేసింది, ఎవరి దగ్గర ఏ విషయాలను అబ్జర్వ్ చేసింది, ఆ అమ్మాయి జీవితంలో తన జీవితంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు కావచ్చు, లైఫ్లో స్ట్రగుల్స్ కావచ్చు, అసలు ఎలాంటి విషయాలను బాగా అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసుకొని మనకి తెలియని ఒక సీక్రెట్, అంటే మన లైఫ్లో మనం చూడని ఒక కోణం ఏదైతే ఉంటుందో ఆ కోణం నుంచి ఒక్కసారి ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఆ పుస్తకం మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ పుస్తకంలో దీంట్లో అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ గురించి, లైఫ్ గురించి, థింకింగ్ గురించి, ఇలా రకరకాల రెగ్యులర్ అంటే మన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాల గురించి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పుస్తకం చదివి చాలామంది జీవితంలో వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకునే విషయాలు కూడా చాలా జరిగాయి. సో ఈ బుక్లో ఉన్న ఇంపార్టెన్స్ అంటే మెయిన్ రఫ్గా మనకి ఏ టాపిక్ ఎక్కువ యూజ్ అవుతుంది ఇందులో ఉన్న పేజీలలో అనే విషయాలు చాలా నీట్గా క్యాజువల్గా చెప్తూ ఉంటా. ముఖ్యంగా దీంట్లో ఏమని ఉందంటే, నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీకు విశ్వం అందజేస్తుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే, మన ఆలోచన దేని గురించి అయితే ఎక్కువ వర్క్ చేస్తుందో 100% మన అనంత విశ్వలోకంలో, యూనివర్స్ అంటే మన విశ్వం మనకి అది అందజేయాలనే ప్రయత్నంలోనే ఉంటుంది. మన వైబ్రేషన్స్ అంతా ఉంటాయి. అంటే మనం దేనికి కూడా డైవర్ట్ కావద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం పొద్దున్నే లేచిన తర్వాత ఒక అనర్థం జరిగింది, లేదా ఏదైనా ఒక వ్యక్తి చనిపోయిందని మనకు ఒక వార్త వచ్చింది. సో ఆ రోజు మన మైండ్ ఏం చెప్తుంది మనకి, ఈ రోజు మొత్తం ఏదో జరగబోతుంది, ఇంకా ఏవో జరుగుతాయి, ఏదో అనర్థాలు జరుగుతాయేమో అనే మన మైండ్ అనేది ఆ డే మొత్తము అదే థింకింగ్లోనే ఉంటుంది. ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది, ఇలా జరిగింది అంటే మనకి ఏమవుతుంది అంటే, మన మైండ్లో ఒక్కటి ఏదైనా మనకి అన్హెల్దీ విషయాలు ఒక్కటి మన మైండ్లోకి వచ్చినా ఆ మైండ్ ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ అలాంటి సిచ్యువేషన్ ఇంకోటి జరుగుతుందేమో, లేకుంటే జరుగుతుందేమో అనే విషయాలలో స్ట్రగుల్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి పరిస్థితిలో ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయం నుంచి కాస్త సమయం తర్వాత అంటే వెంటనే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక అనర్థం జరిగినప్పుడు ఆ అనర్థాన్ని మనం అర్థం చేసుకొని అక్కడి నుంచి నీ మైండ్ని వేరే విషయాలకి ఇమ్మీడియట్లీ, అంటే నీ మైండ్ అక్కడ అన్హెల్దీగా ఉంటుంది, అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఇమ్మీడియట్లీ నువ్వు కొంచెం టైం తీసుకొనైనా బయటపడాలి. బయటపడలేకపోతే ఏమవుతుందంటే నీ మైండ్ కంటిన్యూ అయిపోతుంది. నువ్వు చేసే ఏ పని అయినా, ఏ థింకింగ్ అయినా, ఏ వర్క్స్ అయినా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో నీ ఆలోచన ఇక్కడ ఎలాంటిదంటే, నీ ఆలోచనని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది అనే విషయాలు ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఒక పాజిటివ్ అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ యొక్క నెగిటివ్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్. ఇప్పుడు నువ్వు పాజిటివ్గా నువ్వు పాజిటివ్ జరుగుతుంది అనే ఒక 100% ఎఫెక్ట్ చేసినావు అనుకో, ఎవరితో అయినా హ్యాపీగా పాజిటివ్గా మాట్లాడినావు అనుకో, ఏదైనా పాజిటివ్గా నువ్వు ఒక పనికి వెళ్ళినావు అనుకో, అక్కడ నీకు అంటే నీకు అనుకూలంగా జరగకపోయినా నువ్వు అందులో జరిగిన పాజిటివ్ హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇప్పుడు అక్కడ చాలామంది లైఫ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు అక్కడ ఏదన్నా ఒక విషయంలో నేను ఎంతో పాజిటివ్ నేచర్తో ఇష్టంగా ఒక పని చేసిన, అది జరగలేదనుకో, అందులో నేను అనుకుంది కొంత జరిగినా అది నేను హ్యాపీగా ఫీల్ అయితే దాని గురించి నేను మాట్లాడతా. ఆ పాజిటివ్గా నేను మాట్లాడే మాటల వల్ల నెక్స్ట్ స్టెప్ కూడా నేను పాజిటివ్కి వెళ్ళిపోతా. సో మన మైండ్ని మనం ఎలా తయారు చేసుకుంటే అలానే తరువాత పనుల మీద వర్క్ జరుగుతాయి. అది ఎలా అంటున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పట్ల నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళ మీద
నెగిటివ్గానే ఉన్నావు అనుకో, నెగిటివ్గానే ఆలోచించినావు అనుకో, ఒక రైట్ పర్సన్ నీ కళ్ళ ముందు వచ్చినా నువ్వు అదే ఆలోచన నీకు డైవర్ట్ అయిపోతుంది, నువ్వు పాజిటివ్ చూడలేవు. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి ఏం ప్రాబ్లం జరగదు, నీ ఆలోచనని డిస్టర్బ్ అవుతుంది. నెగిటివ్ అక్కడ లేదు, ఇక్కడ ఉంది. దానివల్ల నీలో ఉన్న పాజిటివిటీ కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నీ ఆలోచన కరెక్ట్ వేలో ఉండాలి. ఇప్పుడు చాలామంది ఇందులో ఇంకో విషయం ఏముందంటే మనీ గురించి ఉంది, డబ్బు గురించి ఉంది. అదేంటంటే డబ్బు గురించి ఉంది. ఇక్కడ ఏంటంటే చాలామంది మిలియన్స్ కావచ్చు, చాలామంది లైఫ్లో బిలియనర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ యొక్క సీక్రెట్ ఏమంటున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎర్న్ చేయాలంటే వాళ్ళు ఇది సాధించాలి అనే థాట్లోనే బతికేస్తారు. ఇంకా వేరే దాంట్లో డైవర్ట్ గారు, వేరే దాంట్లో మైండే ఉండదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్లో ఒకటి ఏం రాశారంటే, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు కావాలి అనుకున్నాను అనుకో, నేను దాని మీద ఎఫర్ట్ పెట్టాలి, మొత్తం థింకింగ్ మొత్తం దాంట్లోనే ఉండాలి. ఎలాగైనా అనే ఫోకస్డ్గా పనిచేస్తే 100% నువ్వు అనుకున్నది జరుగుతుంది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ నీ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల. సో ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది అంటే లవ్ గురించి ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, రకరకాలే ఉన్నాయి. బట్ ఇవన్నీ ఇన్డెప్త్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ జనరల్ థింకింగ్ చాలామందికి తెలిసిన విషయాలే. బట్ అందులో కొంచెం ఇన్వాల్వ్డ్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి మైండ్ అనేది చాలా డిఫరెంట్గా పనిచేస్తాయి. ఒక్కొక్కళ్ళు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు, ఇంకొకళ్ళు ఒక్కొక్క థింకింగ్లో ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకొక రకరకాలు ఉంటారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, నీలో తెలియని కోణాన్ని వెతికే ప్రయత్నం చేయి. అది బయటికి వచ్చిన రోజున నీ ఆలోచన మారుతుంది, నీ బిహేవియర్ మారుతుంది, నీ ప్యాషన్ మారుతుంది, నువ్వు చూసే కోణం మారుతుంది. అది చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే మన విశ్వం కూడా మనము ఎంత కరెక్ట్గా ఆలోచించి మన మైండ్లో ఉన్న థింకింగ్ అనే ఒక పవర్ అనే శక్తిని కరెక్ట్గా మనం పట్టుకోగలిగితే ఆ వైబ్రేషన్స్ వల్ల మనకి నేచర్ కూడా మనకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రతి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అంటే లవ్ గురించి కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, ఇవన్నీ సింప్లిఫైగా లైట్గా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ మైండ్, నీ ఆలోచన ఇదే నువ్వు చేసే ప్రతి పనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆలోచన ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా నేను పని చేయగలుగుతా. అంటే రిజల్ట్ పాజిటివ్గా రాకపోని, బట్ నా మైండ్ కరెక్ట్గా పాజిటివ్లోనే నేను వర్క్ చేస్తున్నా. అందులో 50% సక్సెస్ రావచ్చు, 50% ఫెయిల్యూర్ రావచ్చు. బట్ నా మైండ్ పాజిటివ్లో ఉంది కాబట్టి నేను 50% సక్సెస్ని చూస్తా, ఇంకోసారి ప్రయత్నం చేయగలుగుతా. సో ఒక మనిషి దగ్గర అయినా, ఒక రిలేషన్లో అయినా, డబ్బు దగ్గర అయినా, ప్రతి విషయంలో ఇక్కడ ముఖ్యంగా చెప్పే మాట ఏంటంటే మన ఆలోచనలకి చాలా చాలా పవర్ ఉంది, చాలా అద్భుతమైన శక్తి ఉంది. అది కరెక్ట్గా నువ్వు క్యాచ్ చేయగలిగితే అసలైన విషయాలను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తావు, అసలైన కోణం నుంచి నీ యొక్క జీవితం బయటకు వస్తుంది అనే విషయాల గురించే ఇందులో చాలా డిఫరెంట్ టైప్లో చెప్పడం జరిగింది. సో సింప్లిఫైగా మాట్లాడతా, జస్ట్ ఒక సింగిల్ లైన్. ఇక్కడ నేనేమంటున్నా అంటే నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు, నీలో కొత్త కోణాన్ని వెతికే ప్రయత్నం చెయ్యు. నీ మైండ్ ఎప్పుడు పాజిటివ్లోనే ఉండాలి, పాజిటివ్లోనే ఆలోచించాలి. ఎంత నెగిటివ్ జరిగినా, ఎన్ని అనర్థాలు జరిగినా అక్కడి నుంచి ఎంత స్పేస్లో ఉండాలి, ఎంత వర్క్లో ఉండాలి, అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ నువ్వు బయటపడాలి. ఒక రిలేషన్ బ్రేక్ అయినా అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ నీ మైండ్ పాజిటివ్ వేలో వెళ్ళిపోవాలి. నీకు జాబ్ రాకపోయినా ఇంకా పాజిటివ్గా వేరే దాంట్లో ప్రయత్నం చేయాలి. అంటే నీ మైండ్ ఎంత పాజిటివ్ ఉంటే నీ వర్క్స్ కావచ్చు, నీ థింకింగ్ కావచ్చు, అంత పాజిటివ్లో ముందుకెళ్తాయి. అదొకటి.
ఇక్కడ ఎవ్వరు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క మైండ్స్ చాలా డిఫరెంట్. ఎవరి మైండ్ దగ్గర కూడా వాళ్ళ మైండ్ దగ్గర నీ ఆలోచన ఆగిపోద్ది ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ మధ్య డిఫరెంట్ సర్కిల్, డిఫరెంట్ థింకింగ్, వీళ్ళందరి దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరి ఆలోచనకు కూడా నీ ఆలోచన ఆగిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పని చేయాలని చూస్తున్నా, ఒక వర్క్ చేయాలని చూస్తున్నా. ఆ వర్క్ నేను చెయ్యాలి అని దృఢంగా, అంటే ఒక స్ట్రాంగ్గా ఫోకస్డ్గా నేను వర్క్ చేస్తే ఎవరి ఆలోచన ఆ వర్క్కి డిస్టర్బ్ కావద్దు. ఏ మనిషి ద్వారా కూడా ఆ పని డిస్టర్బ్ కావద్దు. అలా నీ ఆలోచన ఉంటేనే నీ లైఫ్ స్టైల్ని, నీ థింకింగ్ ప్రాసెస్ని చాలా మార్చుకోవచ్చు. అప్పుడు నీ యొక్క యూనివర్స్ కూడా నువ్వు ఎంత డీప్గా నీ మైండ్ క్రియేట్ చేసుకుంటావో, నీ థింకింగ్ని దృఢంగా అంత అంటే నిష్టంగా నువ్వు ఫైట్ చేస్తావో నీ ఆలోచనని, అప్పుడు ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్గా ఈ విశ్వం నీకు నువ్వు అనుకున్నదే జరిగేటట్టు చేస్తుంది అని అద్భుతంగా దీంట్లో రాయడం జరిగింది. ఇది ఇంకొంచెంగా అర్థం చేసుకోగలిగితే ఈ పుస్తకాన్ని, అంటే నేనేమంటున్నా అంటే ఒక పుస్తకంలో ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని మన యాంగిల్లో మనం చూడగలిగితే, మన లైఫ్ని దీంట్లో యాడ్ చేసుకొని మనం మార్చుకోగలిగితే చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రఫ్గా చెప్పేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ నేను చెప్పడానికి వీలుండదు కాబట్టి అందరికి అర్థమయ్యేటట్టు, చదివిన విషయాన్ని కాస్త అర్థమయ్యేటట్టు సింప్లిఫైగా చెప్పడం జరిగింది. ఇది ఈ పుస్తకంలో ఉన్న అద్భుతమైన సీక్రెట్ అన్నమాట. నీలో దాగి ఉన్న రహస్యాలను నువ్వు తెలుసుకో, నీలో దాగి ఉన్న ఆలోచనలు నువ్వు తెలుసుకో, నువ్వు చూడాల్సిన కోణం ఏంటి, నువ్వు ఆలోచించాల్సిన తీరేంటి, అది కరెక్ట్ వేలో నీ మైండ్ ఆలోచించగలిగితే విశ్వం కూడా, యూనివర్స్ కూడా ఆ వైబ్రేషన్ అనేది నీలో ప్రవేశించి నువ్వు అనుకున్నట్టు జరిగేలాగా చేస్తుంది.